మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు ఏమిటంట? పాపము. ఏమిటా పాపం అంటే ధర్మశాస్త్రమును వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రము ఏం చేసిందట? పాపాన్ని ప్రోత్సహించిందట. ధర్మశాస్త్రము పాపాన్ని తీసివేయలేకపోయిందట. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా కదా? మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలం ఏమిటంట? ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చడమే కాకుండా, రావడమే కాకుండా ఆయన మరణపు ముళ్ళు ఏం చేశాడంట? విరిచివేశాడు. మరణపు ముళ్ళును విరిచివేశాడు. మరణపు ముళ్ళు ఏమిటి చెప్పండి? మరణపు ముళ్ళు ఏమిటి? పాపము. పాపాన్ని విరిచివేశాడండి యేసుప్రభువారు కదా. పాపం ఎలాంటిదంటే బహుభయంకరమైనటువంటిది, బహుబాధాకరమైనటువంటిది, బహు దుఃఖకరమైనటువంటిది. పాపం ఎలాంటిదంటే కందిరీగ ముళ్ళు వంటిది. దాని నొప్పి ఎట్లా ఉంటుంది? చాలా బాధ. పాపము కూడా అలాంటిది, కందిరీగ ముళ్ళు లాంటిది పాపము. పాపము ఏమిటి? మరణము అని చెప్పబడింది. ఏ మరణము? అది నిత్యమైనటువంటి మరణం అని చెప్పబడింది. ఆ నిత్యమైనటువంటి మరణం నుంచి తప్పించాలంటే విజయ వీరుడు ఈ భూమి మీదకి దిగి రావాలి. ఆ విజయ వీరుడు ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, మరణపు ముళ్ళను విరిచాడు, విజయాన్ని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందట? లోకంలోనికి పాపం ప్రవేశించిందండి. లోకంలోనికి ఒక మనుషుని ద్వారా పాపం వచ్చేసింది, అవిధేయత వచ్చేసింది. మొదటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని తీసివేయడానికి కడపటి ఆదాముగా యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ పాప భారాన్ని, ఆ శిక్షను భరించాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి వచ్చాయంట. అలాగే మనుషులందరూ కూడా పాపం చేసినందున మరణం అనేటువంటిది అందరికీ వచ్చిందట. ఆ మరణం నుంచి తప్పించాలంటే, ఆ మరణం నుంచి విడిపించాలంటే పాపము లేనటువంటి పాపరహితుడు, పాపము లేనటువంటి పాపరహితుడు ఆ పాపాన్ని, ఆ శాపాన్ని మనకు బదులుగా మనకు రావాల్సినటువంటి శిక్షను తాను భరించి విడుదలనిచ్చాడు. పాపం లేనటువంటి ఆ పరిశుద్ధుడు మన పాపాన్ని భరించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.